హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసేమో మునక్కాయ టమాటా అండి. ఇది లాంగ్ వీడియో తీసింది, కాకపోతే ఇప్పుడు మళ్ళీ రీపోస్ట్ చేసుకుంటున్నాను. నేను దీంట్లో ఆనియన్స్ కట్ చేసుకుంటాను. ఆనియన్స్లో నేను మధ్యలో ఉండేది అసలు వేయనండి, ఎందుకంటే అది వేస్తే త్వరగా డైజెషన్ అవ్వదు, అది కూడా సరిగా కుక్ అవ్వదు కదా. సో అందుకని నేను ఆనియన్స్ మధ్యలోదైతే తీసేస్తాను, వేసుకోను. తర్వాతనేమో చిల్లీస్ కంపల్సరీగా ఏ కర్రీలో అయినా నేను చిల్లీస్ వేసుకోవాల్సిందే. అది లేనిదే నేను అసలు కర్రీ కూడా చేసుకోలేను, ఎందుకో మరి నాకు అలా అలవాటు అయిపోయింది. తర్వాత టమాటోస్ అన్నీ ఫైన్గా చాప్ చేసుకుంటాను. అవి కూడా చూడండి, ఎక్కువ లాంగ్ ఏం పెట్టను, ఎందుకంటే మధ్యలో హాఫ్ కట్ చేస్తాను. అలా అయితేనే నాకు ఎందుకు బాగా కుక్ అవుతాయి అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇది వచ్చేసేమో ఇదిగో మా పిల్లలు చూసారా, దీపరాజన చేసేసాను పొద్దున్నే. దీపరాజన అలా చేసేసుకొని ఇంకా సరేనని ఇది ఇక్కడ మా వాడిని అడిగాను, నీకు ఇష్టం అని చెప్పి వాడు కూడా ఇష్టం అని చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ వచ్చేసేమో ఇలా కట్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకొని, తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే తాలింపు పోపు వేసేసుకుంటానండి. ఆ పోపు కూడా నేను చిటపట అన్నాకే నేను తర్వాత వేస్తాను. ఆనియన్స్ అని పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకుంటాను, గోల్డెన్ బ్రౌన్లో వచ్చేటట్టు. అది త్వరగా కుక్ అవ్వాలంటే మనం సాల్ట్ వేసుకోవాల్సిందేగా. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, పసుపు వేసుకుంటే ఫస్టే కొంచెం వేసుకుంటే పసుపు వాసన అనేది ఉండదని చెప్పి. తర్వాత కరివేపాకు వేసేసి అలా ఫ్రై చేసేసుకుంటాను అనమాట. ఎందుకంటే మక్కలు పిల్లలు వచ్చారనమాట, వాళ్ళకంటే కర్రీస్ అనేది చాలా ఇష్టం అనమాట. తర్వాత ఏం చేస్తానంటే నేను ఇంకా టమాటోలు ఫైన్గా చాప్ చేసుకుంటాను కదా, అవి కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఆనియన్స్ వేగంగానే టమాటోస్ కూడా వేసేసుకుంటాను. టమాటోస్ వేసేసుకొని అది బాగా మిక్స్ చేసుకుంటా. చూసారా, నేను కలిపే విధానం చూస్తే కొంచెం మీకు విచిత్రంగా ఉండొచ్చు, కానీ నాకు అలాగే అలవాటు అయిపోయింది. తర్వాత ఇంకేం చేస్తానంటే నేను ములక్కాయలు కూడా నేను ఎక్కువ పొడవు కట్ చేసుకోనండి, ఎందుకంటే నాకు ఎందుకు నచ్చదు. ఓన్లీ ఫింగర్ సైజే కట్ చేసేసుకుంటాను. ములక్కాయలు అలా కట్ చేసుకొని నేను తొక్కైతే తీసుకుంటాను, మరి మీలో ఎవరు తీసుకుంటారో లేదో తెలీదు. కొంతమంది అలాగే వేసేస్తారు, అంటే మా ఇంట్లో మా అత్త వాళ్ళు అలా వేసేస్తారు, మేమైతే అలా వేసుకోను. నాకెందుకు నచ్చదు. సో నేను అదంతా క్లీన్ చేసేసుకొని ఈ మధ్యలో ఏంటంటే కర్రీ అనేది అలా కలుపుకుంటూ ఉంటుంటే ఏంటంటే టమాటాస్ అనేవి అంటే ఒక్క సైడే కుక్ అవ్వకుండా మొత్తం కుక్ అవుతాయి అన్నమాట. నేను చేసుకునేది చెప్తున్నానండి, మళ్ళీ మీరు ఎలా చేసుకుంటారో అది మీ ఇష్టం. నా ప్రాసెస్ నేను చెప్తున్నాను. అలా శుభ్రంగా కడిగేస్తాను నేను. చక్కగా కడిగేసింగానే ఇంకా అది బాగా కుక్ అవుతుందా లేదా అని మళ్ళీ మిక్స్ చేసుకుంటాను అనమాట. తర్వాత చూసారా, నేను అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. నేను ఫస్ట్ ఏదైనా కానీ ఇంట్లో వంట చేస్తున్నానంటే ఫస్ట్ కర్రీనే చేస్తాను అనమాట. కర్రీ సగం కుక్ అవుతున్నాక తర్వాత రైస్ పెడతాను, ఎందుకంటే మనం రైస్ ఫస్ట్ పెట్టినా కానీ కర్రీ అవి కట్ చేసుకునే లోపే అయిపోద్ది. అందుకని నేనేం చేస్తానంటే ఫస్ట్ కర్రీ సగం బాయిల్ అయినాకే రైస్ పెట్టేసుకుంటాను. నేను ఎప్పుడు అంతే. అది చూసారా, టమాటాస్ అలా కట్ చేసుకోవడం వల్ల టమాటోస్ అనేవి కనిపించవు అనమాట, అంటే బాగా మెదిగిపోతాయి. తర్వాత కారం వేసేసుకుంటాను అనమాట, ఎందుకంటే కొంచెం ఆయిల్. నేను తర్వాత సాల్ట్ అనేది ఒకసారి వేసుకున్నాండి. నేను సాల్ట్ అనేది చూసి టేస్ట్కి బట్టి కొంచెం యాడ్ చేసుకుంటా, కానీ ఒకసారి ఎందుకంటే ఒకసారి అనుభవం అయింది కదా. చూసారా, నాకేందంటే అలా మధ్యలో తొక్కులు కనిపిస్తే అసలు తినబుద్ధి అవ్వదన్నమాట. సో అందుకని నేను బాగా దాన్ని గ్రైండ్ చేస్తానన్నమాట. తర్వాత చూసారా, ములక్కాయ టమాటాలు వేసుకొని నేను వాటర్ అనేవి అప్పుడు యాడ్ చేసుకుంటా కర్రీలో, అప్పటి వరకు అయితే నేను యాడ్ చేసుకోను. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఆయిల్ అనేది పైకి వచ్చినాక ఇప్పుడు మనం వాటర్ చూసి యాడ్ చేసేసుకుంటే ఏమైందంటే కొంచెం కర్రీ అంటే ఈ లోపు ఏంటంటే ములక్కాయలకు అనేది కొంచెం అదనేది టేస్ట్ అనేది కొంచెం పట్టిద్ది అనమాట. చూసారా, అది మా ఓడి చూసాడు, అసలు ఎంత డీప్గా చూస్తున్నాడు. ఈ లోపు అయితే కొంచెం కర్రీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. అలా శుభ్రం కర్రీ చేసేసుకున్నాక నేను లాస్ట్లో వేసుకుంటారనమాట కొత్తిమీర. ఇది కూడా చెప్పాలా అమ్మా అని అయితే అనుకోవద్దు, ఎందుకంటే నాకు ఎందుకో కొత్తిమీర ఒకటి చిల్లీ లేనిదే నాకు అసలు ఎందుకో కూర అనిపించదు. అది రెండు ఉండాల్సిందే కంపల్సరీగా. కర్రీ అన్నానంటే ఖచ్చితంగా అది ఉండాల్సిందే. చక్కగా చూసారా, వాటర్ అంతా ఎంత గుజ్జుగా వచ్చిందో.
నాకు టమాటాలు కనిపించకూడదు. ఆ కరివేపాకు ఎందుకు వేసానంటే కొంచెం వీడియోలో బాగుంటుందని అయితే వేసాను. జోక్స్ అపార్ట్. ఏంటంటే కొంచెం బాగుంటుంది కదా చూడడానికి. చూసారా? ఇంకే అదేంటంటే వీడియో అప్పుడు మా మావయ్య గారికి మా అత్తయ్య గారు లేరనమాట, ఊరికి వెళ్ళారు. అప్పుడు అందుకని నేను రైస్ పెడుతున్నాను. మధ్య మధ్యలో మా ఓడు వచ్చి కదిలిచ్చేది కూడా మీరు కొంచెం మధ్య మధ్యలో వీడియోలో చూస్తున్నారు కదా. కొంచెం నా వాయిస్ ఓవర్ అనేది ఏంటంటే వీడియోస్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా మీకు అనిపించవచ్చు. కాకపోతే ఉండగా దాన్ని కూడా నేను ఇంప్రూవ్ చేసుకొని మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. చూసారా? అయిపోయింది ఈ వీడియో. ఇంక ఇంతే, లైక్ చేయండి.